మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కూడా రాబోతున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి రాక కోసం పూర్తి ఏర్పాట్లు ఆలయం వద్ద చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రికి రాక కోసం ఆలయ అధికారులు చాలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆలయానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం నుంచి అమ్మవారికి సారే పంచిపెడతారో ఆ సారీకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవైతే అమ్మవారికి సారే చీర ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు, ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో ఏవైతే చూస్తున్నామో ఆ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి సారేను అమ్మవారికి ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఆలయ మర్యాదలకు ఇచ్చి చంద్రబాబుని సాదరంగా ఆహ్వానించింది. ఇప్పటికే పురోహితులంతా కూడా సిద్ధమయ్యారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా ఇంద్రకీలాద్రికి చంద్రబాబు రాబోతున్నారు. చంద్రబాబు రా కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 1,50,000కు పైగా ఇప్పటివరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా మూలా నక్షత్రం కాబట్టి అప్పటి వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా భక్తులు దర్శించుకోబోతున్నారు. మొత్తం 3 లక్షల మంది పైగా ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి రాబోతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా వస్తారు కాబట్టి ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈరోజు భక్తులు పెద్ద ఎత్తున రావడం, దర్శనానికి మొత్తం 10 గంటల సమయం కూడా పట్టినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. ఇప్పుడిప్పుడే క్యూ లైన్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి కొద్దిసేపు విఐపికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ ఇతరత్ర దర్శనాలన్నీ కూడా ఆపేస్తారు. ఆపిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యూ లైన్లన్నీ కూడా ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికైతే క్యూ లైన్లన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే నిండిపోయినాయి కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా క్రౌడ్ అనేది ఇదే విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా ఈ క్రౌడ్ అనేది ఇదే విధంగా ఉంటుందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగానే కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పక్క క్రౌడ్ని మేనేజ్ చేస్తూ మరొక పక్క ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి పోలీసులు పూర్తిగా ఇంద్రకీలాద్రిని తమ ఆధీనంలో తీసుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళే వరకు కూడా ఎలాంటి భద్రతా లోపాలు కూడా రాకుండా ముందస్తు చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తుంది.